పన్నీర్తో ఎప్పుడు కర్రీ, టిక్కా ఇలా వెరైటీస్ కాకుండా ఈసారి పన్నీర్ తోటి పాయసం ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సినవి పన్నీరు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు. పన్నీర్ని ఈ విధంగా తురిమేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఇలాగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగా పొయ్యి వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరుగుతున్నప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుని వేయించుకోవాలి. నేతిలో వేయించిన తర్వాత ఒక బౌల్లో తీసేసుకుని వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ప్యాన్లో నీరుని వేసుకుని వీటిని 2 సెకండ్లు వేయించుకోవాలి. 2 సెకండ్లు వేయించుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ప్యాన్లోనే పాలని వేసుకుని మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నాయి కదా, కొంచెం కుంకుమ పువ్వు వేసుకుని కలుపుకోవాలి. ఇది కలర్ కోసం మాత్రమే. 1/2 లీటర్ పాలకి 1 టీ కప్ తోటి పంచదారని సరిపోతుంది. ఆ పంచదార వేసేసుకుని కలిపేసుకోవాలి. 1 లీటర్ పాలకి 100 గ్రాముల పన్నీర్ సరిపోతుంది. పంచదార కరిగిన తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని అంతా కలిపేసుకోవాలి. కుంకుమ పువ్వు వేసిన వల్ల కలర్ చాలా బాగా వచ్చింది. కుంకుమ పువ్వు ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. పాలపిండి 1 స్పూను వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోండి. 5 నిమిషాలు ఉడికించిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఈ పాయసం మంచి ఫ్లేవర్ రావడం కోసం ఇలాచీ పౌడర్ వేసుకుని అంతా కలిపేసుకోవాలి. స్వీట్స్లో ఇలాచీ పౌడర్ వేయడం వల్ల ఈ స్వీట్స్కి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. అందుకని ఇలాచీ పౌడర్ తప్పకుండా వేసుకోవాలి. 1 నిమిషం ఉడికిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా తయారైన ఈ పన్నీర్ పాయసాన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. సర్వింగ్ బౌల్ తీసిన తర్వాత జీడిపప్పు, బాదం పప్పుతోటి గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా పన్నీర్ తోటి పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి కొత్తగా పన్నీర్ తోటి పాయసాన్ని తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ హోలీ పండుగ రోజున ఈ పన్నీర్ తోటి పాయసాన్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి. పన్నీర్ పాయసం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి కొత్త రకాల వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.